మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హన్మకొండ జిల్లాలోని కడిపికొండ గ్రామ పంచాయతీ వద్ద BSc నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతున్న సునంద అనే యువతిపై ఓ కెమికల్తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతము ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాం. ఇది కడిపికొండ నుంచి వచ్చేటువంటి దారి. సో ఈ మార్గం గుండా 6:35 ప్రాంతం లోపల యువతి సునంద స్కూటీపై ఈ విధంగానే వస్తుంది. సో ప్రస్తుతం ఇదే స్పాట్లో సో తను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తనపై కొంత లిక్విడ్ పడ్డట్లుగా కూడా తనకు స్పర్శ వచ్చింది. తన సైడు లెఫ్ట్ సైడు ఈ చేయి భాగము, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈ కాలుపై తను పంజాబీ డ్రెస్ వేసుకుంది. సో తన ఆ ప్యాంటుపై కూడా ఈ ప్రాంతం నుంచి లిక్విడ్ అంతా కూడా తనపై పడ్డట్లుగా మనకు కనిపించాయి మార్క్స్. అదేవిధంగా తన చేయిపై ఉన్నాయి. సో ఆ సమయంలో తన హెల్మెట్ వేసుకుంది, తన వెనుక కాలేజ్ బ్యాగ్ ఉంది, అందులో కొంత సామాన్ ఉంది. తను హాల్ టికెట్ తీసుకొని బయలుదేరుతున్న క్రమం లోపలే ఇదే ప్రాంతంలో తాను రాగానే కొంత ఒక స్పర్శ తనకు చల్లగా అన్నట్టు, కొంత ఇరిటేషన్ అన్నట్టుగా కూడా తనకు ఫీల్ అయింది. సో ఇదే ప్రాంతంలో అధికారులు, పోలీసులు కూడా వెంటనే రావడం జరిగింది. సో మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కొంత ఇక్కడే లిక్విడ్ పడ్డట్టుగా కూడా మనకు కొంత మార్క్స్ కనిపిస్తుంది. సో ఈ వైటిష్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదే ఆ లిక్విడ్ అని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ లిక్విడ్ పడ్డ తర్వాత తను ఎల్లో ప్యాంట్ ధరించింది. ఆ లిక్విడ్ ఎక్కడైతే పడిందో ఆ ప్రాంతం అంతా కూడా రెడ్డిష్గా మారింది. మరోవైపు చేతి వైపు, అదేవిధంగా కాలు లెఫ్ట్ లెగ్ సైడ్ కూడా కంప్లీట్గా కొంత బ్లాకిష్గా మారింది. కొంత ఇరిటేషన్ వచ్చి లైట్గా స్వెల్లింగ్స్ వచ్చాయి. సో ఆ స్పర్శ తనకు ఒక లిక్విడ్ తనపై పడిందని తెలిసిన తర్వాత, తను గుర్తించిన తర్వాత దాదాపుగా ఆమె 50 ఫీట్ల వరకు ముందుకెళ్ళింది. సో ఇదే ప్రాంతం గుండా ముందుకు వెళ్తూ ఇక్కడ రోడ్డు పక్కనే ఆమె ఆపి అసలు ఏం జరిగింది అనేటువంటి గమనించుకున్న తర్వాత కొంత చర్మం కొంత ఇరిటేషన్, కొంత మంట వచ్చినట్లు కావడంతో సో ఇదే ప్రాంతంలో తను వెహికల్ ఆపుకొని ఈ పక్కనే ఈ మన వేప చెట్టు ఉంది. సో ఆ వేప చెట్టు వద్ద వెహికల్ ఆపుకుంది. సో ఇక్కడే తను కూర్చొని మంటలు వస్తున్నాయంటూ కూడా ఆమె గట్టిగా అరవడంతో ప్రస్తుతం ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చారు. ఆ అరుపులు విని మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అసలు ఆ అమ్మాయికి సంబంధించి ఏం జరిగిందని చూస్తుండగానే తాను తన బాబాయ్కి ఫోన్ చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు. వెంటనే తను MGM తీసుకెళ్లారు. ఇక పోలీసులు కూడా సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. సో ఆ సమయంలో సునంద ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఎవరిని కూడా తను గమనించలేదంటూ కూడా చెప్పింది. సో తను ఇక్కడే కూర్చొని కొంత కాళ్ళ వైపుగా కొంత మంటలు వస్తున్నాయి, కొంత ఒక రకమైన కెమికల్ నా మీద పడిందంటూ కూడా ఆమె ఇక్కడే కూర్చొని తన బంధువులకు ఫోన్ చేసుకుంది. తన బంధువులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత MGMకు తీసుకెళ్లారు. సో ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సో ఆ యువతి సునంద వచ్చినప్పుడు ప్రస్తుతం స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఆమెను చూసారు. ఏమంది అసలు ఆమె నైట్ ఎన్ని గంటలకు వచ్చింది? 6:15కి వచ్చింది సార్. 6:15కి వచ్చి ఇక్కడ ఉన్నది మంట అంటుంది. ఎవరో ముగ్గురు వచ్చి యాసిడ్ పోసింది అన్నారు. నేను తెలంగాణ హోటల్ పోయి వచ్చారు. ఇక్కడ మంది బాగున్నారు, ఏందనుకో మా ఇంటి ముంగట కనబడుతుందని నేను అనుకున్నా. కానీ కాదు, ముసలమ్మ లోపడుతున్నది. నేను వచ్చేవారికి మా పల్పికి వాళ్ళ చిన్న ఫోన్ చేస్తే వాళ్ళ చిన్న వచ్చిండు, నీళ్ళు తీసుకొచ్చిండు, రాసేవరకు ఉబ్బేవరకు అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిండు, అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోయింది సార్. అంటే ఫస్ట్ ఆమె వచ్చినప్పుడే ఇదంతా కాలు ఉబ్బున్నదా, నీళ్ళతో కడిగినాక ఉబ్బిందా? అసలు అది కడిగి మంట అంటుంది అనే వరకు నీళ్ళు కడగగానే ఉబ్బింది. నీళ్ళు కడగానే ఉబ్బేవరకు అంతలో అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిండు, తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఎవరైనా ఉన్నారు అప్పుడు ఈ ప్రాంతం లోపల? 10, 20, 30 మంది ఉన్నారు సార్. ఎక్కడ నుంచి చెప్తాం మనం, అందరు జమ బాగా అయిపోయింది. ఇక్కడ వాడోళ్ళు వీడులా అంత పబ్లిక్ అంతా జమ అయిపోయింది. మనం ఎవరంటాం, సప్పుడే వచ్చేసినా అలా ఎవరు నువ్వు ఏమైతే బాగుపడ్డా మా చిన్న ఆయన అవుతాడు అని చెప్పింది. అమ్మాయి జపరగడ్డ అన్నది, మళ్ళీ ఒకసారి వెంకటపురం అన్నది, అవన్నీ చెప్పిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయింది సార్. మంట చచ్చిపోతా అని కూడా పోయింది సార్. అది బాధపడ్డది. ఆమెతో ఎవరో నచ్చిర్రా? మీ ఆ బండి మీద ఒక్కతే వచ్చిందని చెప్పిందా? ఆమె ఒక్కతే వచ్చి హెల్మెట్ పెట్టుకొని వచ్చింది సార్. హెల్మెట్ లేకుంటే బాగుండేది, హెల్మెట్ వలన అది అయిపోయింది సార్. ఆమెకు ఎవరో ఎంకతో మాకు తెలియదు. మేము ఏదంటే ఇట్లా రోడ్ మీద ఊకుంటాం కాబట్టి నేను అది చేసి తెలంగాణ హోటల్ పోయి మిర్చి తీసుకొచ్చుకున్నా సార్. ఆ టైంలో వచ్చారు, పబ్లిక్ బాగున్నారు.
ఇదివరకు ఏమన్నా ఇటు గంజాయి తాగి ఎవరైనా గొడవలు పడ్డ సంఘటన ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇదివరకు? ఇక్కడ ఏం జరగలేదు సార్, ఇక్కడ ఏం జరగలే. లొల్లులైనా అటు నుంచి అటే పోయినా కానీ మేము అంత పట్టించుకోలే. మేము ఇక్కడనే ఉంటాం, లోపల పండుకుంటాం సార్. రాత్రి 1:00 వచ్చింది సార్, వచ్చి బాబు లేపను మీరే పండుకుంటారంటే మేము లోపల ఇద్దరం మేము భార్య భర్తను పండుకున్నాం సార్ అని చెప్పినాం. మేము అంతలో వెళ్ళిపోయాం. పోలీసులు వచ్చింది సార్, వచ్చి వెళ్ళిపోయారు. ఆమె ఏమైనా చెప్పిందా నన్ను ఇట్లా వీళ్ళు ఇట్లా నా మీద పోసిర్రు నన్ను దాడి చేసిన ఏమైనా చెప్పిందా ఇక్కడ కూర్చున్నప్పుడు? ఆమె వాళ్ళ చిన్న ఆయనతో చెప్పింది. ఏమన్నది? నాకు యాసిడ్ పోసిళ్ళు 3 పోసిళ్ళు అని చెప్పింది. ఇక ఆ సంగతి మాకు తెలియదు, ఎవరు చూడలే వాళ్ళని, ఎవరు చూడలే. వాళ్ళ చిన్న ఆయనతో చెప్పింది. ఏమైతే బాబు అంటే మా చిన్న ఆయన అవుతాడు, నా బిడ్డ అవుతాడని చెప్పింది ఆమె. అది సంగతి. ఎంతసేపు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 6:30 వరకు ఉన్నారు. అంబులెన్స్ వచ్చింది, వెళ్ళిపోయింది. 6:15 వెళ్ళింది, 6:30కి వెళ్ళిపోయింది. అంబులెన్స్ తీసుకుపోయారు. అంబులెన్స్ తీసుకుపోయింది. సో చూసాం కదా, తను ఆ యువతి సునంద ఇదే ఈ చోట కూర్చుంది, తన బంధువులకు ఫోన్ చేసుకుంది. ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత మంటగా ఉందనడంతో కొంత నీళ్లతో కడిగే ప్రయత్నం చేయాలి, కొంత స్వెల్లింగ్స్ వచ్చాయి. అంబులెన్స్లో తనని వరంగల్ ఎంజిఎంకి తీసుకెళ్లారు. అయితే ఇక్కడే పోలీసులకు కొంత సవాల్గా మారింది ఈ కేసు. ఎందుకంటే సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర సీసీ కెమెరాలు అందుబాటులో లేవు. సుదూర ప్రాంతంలో సీసీ కెమెరాలు గమనించినప్పుడు తను ఒంటరిగానే 6:15 ప్రాంతంలో 6:25 ప్రాంతంలో తను ఇదే ప్రాంతం నుంచి తను బయలుదేరి వచ్చింది. సో అంటే తన వెంట ఎవరు ఫాలో అయినట్లు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లోపల పోలీసులకు ఆధారాలు లభించలేదు. అయితే మరోవైపు ఆ యొక్క లిక్విడ్ ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ తనపై పడ్డప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్ సైడ్ పడింది. తన వెనుక ఒక బ్యాక్ ప్యాక్ ఉంది. సో దానికి కూడా కొంత లిక్విడ్ తడిసినటువంటి ఆనవాళ్ళు పోలీసు గుర్తించారు. దాదాపు 100 ml క్వాంటిటీ ఉన్నటువంటి ఒక బాటిల్ గుర్తించారు. సో దానిలో ఓ రకమైన లిక్విడ్ కలర్ ఉన్నటువంటి లిక్విడ్ ఉందంటూ కూడా అయితే అది ఎవరైనా ఇతరులు తనపై కనుక ఆ కెమికల్ కనుక చల్లే ప్రయత్నం చేస్తే కంప్లీట్ తన హెల్మెట్తో పాటు బాడీ అంతా కూడా స్ప్రెడ్ కావాలి. సో పోలీసులు కూడా ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ వద్దకు వచ్చారు. సో అక్కడ ప్రస్తుతము ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏ విధంగా జరిగి ఉంటుందనేటువంటిది ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని అసలు ఏం జరిగి ఉంటుందనేటువంటి అంశాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఆ యువతి కూడా తనపై ఏదో ద్రవం పడ్డట్టు కనిపించింది. అక్కడ ఒక వ్యక్తిని చూశాను, 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న వ్యక్తిని చూశానని మాత్రమే చెప్పింది. కానీ తనపై ఆ లిక్విడ్ చల్లాడా లేదా దానిపైన క్లారిటీ లేదు. పోలీసులు పూర్తిగా ఈ ప్రాంతంలో ఈ సవాల్గా తీసుకొని ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాపాయం లేదంటూ వైద్యులు చెప్పడంతో ఉదయమే తన కుటుంబ సభ్యులు ఆ యొక్క యువతిని ఎగ్జామ్ కోసం కూడా తీసుకెళ్లే పరిస్థితి. ఏదేమైనా కూడా అసలు తనపై ఎవరైనా కాపు కాచి దాడి చేశారు. ఎందుకంటే తను ఈ మార్గం గుండా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఎవరైనా కాపు కాచి తనపై ఆ లిక్విడ్ అయినా కెమికల్ అయినా చల్లాల్సింది. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ఆ లిక్విడ్ ఎక్కడి నుంచి వచ్చింది, తనపై ఎవరు పోశారు, నిజంగా దాడి చేయాలనుకుంటే ఇదంతా మనం చూస్తే చుట్టూ ఇండ్లు ఉన్నాయి. సో కంప్లీట్గా ఇండ్ల మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్. సో కొంత ముందుకెళ్తే ఊరు చివర అవుట్స్కట్స్ వస్తాయి, అదంతా కూడా శివారు ప్రాంతం కాబట్టి నిజంగా అటాక్ చేయాలనుకుంటే ఊరి చివర్లో అటాక్ చేయాల్సి. కానీ ఇక్కడే ఎందుకు ఈ లిక్విడ్ ఓసారి నిజంగా అది ఇన్సిడెంటల్గా జరిగిందా లేకుంటే కావాలనే ఎవరైనా తనపై కక్షగట్టి జల్లారా అనేది పోలీసు విచారణ తేలాల్సి ఉంది. మరోవైపు తానే నిజంగా లిక్విడ్ బాటిల్ తీసుకొని వచ్చిందా, తన వద్దే ప్రమాదవశాత్తు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో అది లీక్ అయి తనపై పడిందా అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసుల విచారణ లోపల పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక అర్ధరాత్రి ఒక్కసారిగా హనుమకొండలో యాసిడ్ అటాక్ అని తెలియగానే 288లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్పుడు స్వప్నిక అదేవిధంగా ప్రణీతకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ గుర్తు రావడంతో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే రేపింది. ఆ ఘటనలో 3 ఎన్కౌంటర్లో కూడా చనిపోయారు. అప్పుడు ప్రస్తుతం సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో జరిగినటువంటి సో అట్లాంటి ఘటన జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక వార్త పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాను అయితే షేక్ చేసిన పరిస్థితి. సో అందుకే కేసును కూడా సవాల్గా తీసుకుని ప్రస్తుతము పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి. సో తనకు ప్రాణాపాయం తప్పినా కూడా ఈ ఘటన ఆకతాయిలు చేసిన పనా లేకుంటే ప్రమాదవశాత్తు ఆ సునంద అనే యువతి తన బ్యాగులోంచి ఏదైనా లిక్విడ్ లీక్ అయి తనపైనే పడిందా లేకుంటే ఎవరైనా కావాలనే తనపై కక్ష కట్టి కాపు కాచి ఇదే ప్రాంతం నుంచి వెళ్తుందని తెలిసి తనపై దాడి చేశారనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా టెక్నికల్ డేటా అయితే ప్రస్తుతం పోలీసులు
సేకరిస్తూ టవర్ డంపులన్నీ కూడా సేకరిస్తున్నారు. సో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది. సో మరో 24 గంటల లోపల అసలు జరిగిన ఘటన సునంద ఘటనలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, కడుపుకొండ, హన్మకొండ.